అస్సలాము అలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 6వ తరగతి 4వ పాఠాన్ని ఈ వీడియోలో చూద్దాం. 4వ పాఠము సమయస్ఫూర్తి. ఈ సమయస్ఫూర్తి అనే లెసన్ గురించి మనం తెలుసుకునే ముందు దానికన్నా ముందు ఒక చిన్న స్టోరీ అనేది ఇవ్వడం జరిగింది. ఆ స్టోరీ ఏంటంటే సమయ పాలన. ముందు ఆ చిన్న స్టోరీ గురించి మనం ముందు తెలుసుకొని అలా తర్వాత లెసన్లోకి వెళ్దాం. సమయ పాలన. సమయ పాలన అంటే సమయం అంటే टाइम, पालना అంటే हमको टाइम का बारे में ये लेसन हमको एक मैसेज दे रहा है. సమావేశానికి గాంధీ గారంతటి వ్యక్తి నిరాడంబరంగా సరైన సమయానికి సైకిల్ మీద రావడం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. అయినా ఒక క్షణం కూడా ఆలస్యం కాకుండా సభాస్థలికి చేరుకున్నారు. గాంధీజీ విలువల్ని పాటించే వ్యక్తి. ప్రాణం పోయిన సమయ పాలనను విడిచిపెట్టేవారు కాదు. ఏ పనైనా అది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి 6:100 100 జరిపేవారు. ఆఖరుకు జైలులో ఉన్న సమయంలో కూడా ఖచ్చితమైన సమయపాలన చేసేవారు గాంధీజీ. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకునే సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు అంతకు ముందు రోజే కొన్ని భగవద్గీత శ్లోకాలను కాగితం మీద రాసి గోడ మీద అతికించుకుని పళ్ళు తోముకునే సమయంలో వాటిని బట్టి పట్టేవారు. అదేవిధంగా భగవద్గీతలోని చాలా అధ్యాయాలను గాంధీ గారు కంఠస్థం చేశారు. అంత చక్కగా సమయాన్ని వినియోగించుకునేవారు గాంధీజీ. విలువైన గడియారం ధరించి సమయపాలన చేయకపోవడం కంటే సమయపాలన కోసం గడియారాన్ని మర్చిపోయినా పర్వాలేదు కదా. అదే మనమైతే నిజంగా సమయం ఉన్నా లేదని చెప్పి టీవీ చూస్తూనో కబుర్లు చెబుతూనో కాలక్షేపం చేసి ఎంతో సమయాన్ని పాడు చేస్తూ ఉంటాం. కానీ చేయాల్సిన పనిని మాత్రం సమయానికి పూర్తి చేయక తర్వాత జరిగిన నష్టాన్ని మనమే బాధపడుతూ ఉంటాం. అందుకే అందరూ బాల్యం నుండే సమయపాలన అలవాటు చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సమయాన్ని తప్పకుండా జాగ్రత్తగా ప్రణాళికాయుతంగా సద్వినియోగం చేసుకోవాలి. మరి అందరం అదే బాటలో పయనిద్దాం. మనకు ఈ లెసన్ ఈ స్టోరీ ఏం చెప్తుంది? సమయాన్ని మనము వేస్ట్ చేయకూడదు. एक मिनट भी हम उसका यूज़ कर लेना करको हमको ये लेसन बोलती है. गांधी भी 1 मिनट भी टाइम वेस्ट करी नहीं जैसा उन्होंने ज़िंदगी भर को उन्होंने 1 मिनट भी वेस्ट करी नहीं जाता, पूरा ज़िंदगी गुजारा करते. उन्होंने मुँह धोते वक्त भी एक पेपर के ऊपर क्या तो एक इम्पॉर्टेंट क्वेश्चन तो भी क्या तो भी एक चीज़ सीख लेने का चीज़ है तो उसके ऊपर लिख ले को उसको दीवार को लगा को वो मुँह धोते वक्त भी उन्होंने वो सीख लेता रहा करते. वैसा एक टाइम भी 1 मिनट भी वेस्ट करे नहीं जैसा उन्होंने ये क्या कि एक मिनट भी वेस्ट करी नहीं जैसा उसका ज़िंदगी गुजारा करते. अब तो हम क्या करता है 1 मिनट था और यूज़ पूरा टाइम पूरा वेस्ट करती है कर को एक टाइम पूरा वेस्ट करती है. इन्हों क्या बोलते हैं लेसन में हम टाइम वेस्ट करी नहीं जैसा हम भी गांधी का नाद टाइम वेस्ट करी नहीं जैसा हम भी 1 मिनट भी यूज़ कर लिया तो टाइम यूज़ कर लिया तो हम आगे ज़िंदगी में आगे बढ़ सकती कर को बोलती है. సమయస్ఫూర్తి. ఇక్కడ ఒక సమయస్ఫూర్తి పాఠంలో ఇక్కడ 4 చిత్రాలు అనేవి కనపడుతున్నాయి. ఒక్కొక్క చిత్రంలో మనకి ఈ చిత్రాన్ని ఆధారంగా ఒక స్టోరీ అనేది మనకి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఒక కోతుంది. ఫస్ట్ చిత్రంలో ఏముంది? కోతుంది. కోడి పైన కోతుంది, కింద అనేది కోడి నక్క అనేది ఉంది. దానిపైన ఒక సంచిలో పుంజ అనేది కోడి పుంజ అనేది ఉంది. రెండో దాంట్లో ఏముంది? ఆ కోడి పుంజిని అది తైలి అనేది ఓపెన్ చేసేస్తే కోడి పుంజి బయటికి వచ్చేసింది, నక్క బయటికి వెళ్ళడం అనేది కనపడుతుంది. మూడో దాంట్లో మనము బాణ పెట్టి కుండ పెట్టి దాని కింద హీట్ చేయడం అనేది కనిపిస్తుంది. నాలుగో దాంట్లో అది కుండ పగిలిపోవడము అనేది జరుగుతుంది. చూద్దాం దీని ప్రకారంగా మనకి స్టోరీ ఏమని అర్థమవుతుంది? ఒక నక్క కోడి పుంజిని పట్టుకొని
ఒక ఒక తైలీలో కట్టేసి పక్కకి వెళ్ళిపోతుంది. ఏమని మిగతా తన ఫ్రెండ్స్ మిగతా వాళ్ళని కూడా తీసుకొని వచ్చి అది ఆ కోడిని ఏం చేస్తుంది, అది బాగా వండుకొని తిందామని అనుకునిద్ది. అంతలోనే ఇదంతా చూసిన కోతి ఏం చేస్తుంది, నక్క అట్లా పక్కకి వెళ్ళగానే ఏం చేస్తుంది, ఆ తైలీని ఓపెన్ చేసేస్తే దాంట్లో ఉన్న కోడిని బయటికి పంపించేసి ఆ తైలీలో ఏం పెడుతుంది, పెద్ద రాయిని పత్తరు పెట్టేసి బంద్ చేసేస్తుంది. అందులోకి నక్క వచ్చి ఓపెన్ చేసి బాగా బాణ పెట్టి కూర వండుకొని తిందామని బాణ పెట్టి బాగా చూస్తే అది తైలి ఓపెన్ చేసి కోడి పుంజుని దాంట్లో కడాయిలో వేద్దామని చూస్తే అది ఏం పడుతుంది, రాయి అనేది పడిపోతుంది. రాయి పడ్డం మూలన బాణ అనేది పగిలిపోతుంది. ఆ వేడిగా ఉన్న నూనె అవన్నీ దేని మీద పడతాయి, నక్క మీద అనేది పడతాయి అనేది ఈ స్టోరీ. దీని కింద 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఏమని, చిత్రాలు చూడండి, కథను చెప్పండి. రెండో క్వశ్చన్, చేతికి కోతి లేకపోతే కోడి ఎలా తప్పించుకునేదో మనకి లెసన్ ఈ స్టోరీ ద్వారా మనల్ని చెప్పమని చెప్తున్నారు. ఆన్సర్లు చూద్దాం. చిత్రాలు చూడండి, కథను ఊహించి చెప్పండి. ఆహారం కోసం తిరుగుతున్న ఒక నక్కను కోడిపుంజు కనిపించింది. అమాంతంగా దానిపై దూకి పట్టుకొని ఒక సంచిలో మూటగట్టింది. ఇదంతా సమీపంలోని ఒక చెట్టుపై ఉన్న కోతి చూసింది. కోడిని కాపాడాలని కోతి భావించి నెమ్మదిగా వెళ్ళి కోడి సంచి నుండి బయటకు తీసి ఆ సంచిలో రాయిని వేసి దాచిపెట్టింది. కోడి కూర తినేందుకు నక్క తన స్నేహితురాలిని కూడా పిలిచింది. కూర వండడానికి ఏర్పాట్లు చేయసాగింది. కాంచిన నీటిలో కోడిని వేయపోతే సంచిలో నుండి రాయి పడి కుండ పగిలి నీరు నక్కపై పడింది. నక్క చిందులేసింది. కోడి మాంసం తినాలన్న కోరిక నెరవేరకపోవడంతో ఆ నక్కలు నిరాశ చెందాయి. సెకండ్ క్వశ్చన్, కోతి లేకపోతే కోడి ఎలా తప్పించుకునేదో ఊహించి చెప్పండి. ఆన్సర్, నక్క నుండి తప్పించుకునేందుకు కోడిపుంజు ఒక ఉపాయం ఆలోచించింది. ఉపాయం అంటే ప్లాన్. కాళ్ళు బారా చాపి చచ్చినట్లు పడి ఉంది. సంచి నుండి కోడిని బయటకు తీసిన నక్క కోడి చనిపోయిందని అనుకుంది. కోడిని కింద పెట్టి కూరకు ఏర్పాటు చేయసాగింది. సమయం చూసి కోడి పారిపోయింది. ఇప్పుడు ఈ లెసన్ కవి పరిచయం చూద్దాం. ఈ లెసన్ కవి పరిచయం. ఈ లెసన్ రాసినది ఎవరు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈయన 16/4/1848 సంవత్సరంలో జన్మించారు. 27/5/1919 సంవత్సరంలో మరణించారు. ఈయన రాజమండ్రిలో జన్మించారు. రాజశేఖర చరిత్రము, సత్యరాజపూర్వ దేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైనవి వీరి రచనలు. వీరి సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త, గద్య తిక్కన ఆయన బిరుదు. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోని కథ. మనము దీనికి సంబంధించిన మిగిలిన ఎక్స్ప్లెనేషన్ అనేది తర్వాత ఆన్లైన్ క్లాస్లో చూద్దామా. అల్లా హాఫీజ్.